తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పూర్తిగా సీఎంతో పాటు 18 మంది ఉండాల్సింది. ఇటీవల కాలంలో మరో 3 బెర్తులను ఖరారు చేసింది. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో 18 బెర్తులు సంబంధించి 15 బెర్తులు పూర్తయి మరో 3 బెర్తులు ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరాల కాలం పూర్తయింది. ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూసిన మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు చోటు దక్కలేదు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు సీనియర్గా ఉన్నాడు, వివాదాస్పద రైతుడిగా పేరొందిన నేత, ఎవరిని కూడా ఒక పల్లెత్తు మాట అనని నేత, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డాడు, ఆశాభావం వ్యక్తం చేశాడు. సంవత్సరాల కాలం నుండి కూడా నాకు మంత్రి పదవి వస్తేనే నేను లెటర్ ప్యాడ్ కొట్టించుకుంటానని చెప్పి పక్కన పెట్టుకున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడం, సీనియర్ నేత ఏదైతే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అనుచర వర్గం కూడా కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్న పరిస్థితి ఉంది. మా నాయకుడు ఏమంటే అదే అటవైపే, మా నాయకుడు అవినీతి రైత నాయకుడిగా ఉన్నారు, ఎవరికి ఎప్పుడు ఆపదలు ఉన్నా పనిచేసే నేతగా ఉన్నారు, అందువల్లనే మా నేతకు మంత్రి పదవి రాకపోవడం మేము చాలా బాధపడుతున్నామని చెప్పి కార్యకర్తలు ఓవైపు కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి. ఓవైపు తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాని విస్మరించారు అని చెప్పకనే చెప్పవచ్చు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు ఇప్పటికే పిసిసి అధ్యక్షుని హోదా ఉంది, ప్రభుత్వ సలహాదారులుగా ఇద్దరికి ఉన్న నేపథ్యంలో మరో 5 కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో భాగంగా రాజకీయంగా చూసుకుంటే పూర్తిగా నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కింది. కానీ మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కకపోవడం ప్రధానంగా ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా మాజీ మంత్రి సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాల్సింది. కానీ మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న నేతలు ఎవరు? సీఎం స్వయాన బంధువు కావడం, ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఆర్థికంగా ఆదుకున్న నేత, ఎప్పుడు కూడా పార్టీకి లాయల్గా ఉండే నాయకుడిగా ఉన్నారు. కానీ అలాంటి నేతకే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో నిజామాబాద్ జిల్లా నేతలు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మంత్రివర్గ విస్తరణ కంటే ముందు ఏదైతే స్పీకర్ పదవి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. అప్పుడు ఆయనకు ఆ స్పీకర్ పదవి ఇస్తానంటే నిరాకరించడంతో ఆ మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు. మాజీ ఎంపీ మదియాజ్కి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, మరోవైపు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఏదైతే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్ నేతలుగా ఉన్నారు. వారందరూ సీనియర్లో ఉండడం, ఆయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కూడా సీనియర్గా ఉన్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి ఇస్తే మా పరిస్థితి ఏంటి అనే కోణంలో కూడా ఏఐసిసి దగ్గర మొరపెట్టుకున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఆయనకు మంత్రి పదవి రాకుండా ఏ నేతలు అడ్డుకున్నారు, ఎందుకు అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే కోణం కూడా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. మొత్తానికి ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో సామాజిక కోణాల్లో మంత్రివర్గ విస్తరణ చేసింది అని చెప్పుకొస్తుంది. కానీ నిజామాబాద్ జిల్లాకు ఉన్న 2 రెడ్డిలు, ఒకరు వెలమ, మరొకరు ఎస్సీ సామాజిక వర్గం, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బోధన్ ఎమ్మెల్యే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజిక 3 రెడ్డి సామాజిక వర్గం ఉండడం, ఒకటి వెల్మ సామాజిక వర్గం, ఒకటి ఎస్సీ సామాజిక వర్గం ఉండడం వల్ల నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత దక్కలేదు. కానీ రాష్ట్ర మంత్రివర్గంలో రెడ్డిలు అధికంగా ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కలేదని చెప్తున్నారు. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గాల్లో పూర్తిగా మంత్రి పదవి రావాలి, మాకు ఎప్పుడు కూడా మంత్రి పదవి రాలేదని చెప్పి ఏఐసిసి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర మొరపెట్టుకున్న నేపథ్యంలో అయితే నిజామాబాద్ జిల్లాకు అదే సామాజిక కోణాల్లో టెక్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి రాలేదని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలందరూ కూడా మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారనే చర్చ కొనసాగుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్ జిల్లా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.